హలో అండి. వెల్కమ్ టు గోదావరి రెసిపీస్. ఈరోజు మన గోదావరి రెసిపీస్‌లో బీరకాయి మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. బీరకాయని అందరూ ఇష్టంగా తినరు కదా! మిల్ మేకర్ యాడ్ చేసుకొని బీరకాయ కర్రీ వండుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. బీరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయి, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. మిల్ మేకర్ గ్రాన్యూల్స్ తీసుకున్నాను. చిన్న చిప్స్‌లా ఉంటాయి కదా! అవైతే ఈ కర్రీకి బావుంటుంది. ఒకసారి వేడి నీటిలో ఉడకబెట్టుకొని పిండి పక్కన పెట్టుకున్నాను. తాలింపుకి వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు తీసుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపులన్నీ ఆయిల్‌లో వేసుకొని దోరగా వేగించుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇవి దోరగా వేగించుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి మగ్గనివ్వాలి. ఇవి మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకున్నాను. బీరకాయలో వాటర్ ఉంటుంది కదండీ! ఈ కర్రీలో వాటర్ పోయనవసరం లేదు. కొద్దిగా పసుపు వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. అంతా ఒకసారి కలుపుకొని ఇంకా 5 నిమిషాలు మూత పెట్టి పొయ్యి సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలండి. ఈ కర్రీ వాటర్ అంతా ఇంకిపోవాలి. చెమ్మ లేకుండా ఉండాలి. అలా అయితేనే బావుంటుంది. లేదంటే చప్పగా అనిపిస్తుంది. ఇందులో నేను ఒక అర స్పూన్ ధనియాల పొడి వేశాను. ధనియాలు ఒకసారి వేడి చేసుకొని మిక్సీ పెట్టుకుంటానండి. మెత్తగా పౌడర్ చేసి సీసాలో పెట్టుకుంటాను. ఒక పావు స్పూన్ కారం కూడా వేశాను. అన్నీ కలుపుకొని నీరంతా ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఇంకా లైట్‌గా వాటర్ ఉంది. ఇది కూడా ఉండకూడదు. ఈ కర్రీ చపాతీలోకి, రైస్‌లోకి కూడా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా దగ్గరికంటా అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయి మీల్ మేకర్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.